నాగర్ కర్నూలు పార్లమెంటు సన్నాహక సమావేశంలో హరీష్ రావు పాల్గొన్నారు. పాలన నుండి ప్రతిపక్షానికి వచ్చామని అధైర్యపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో 111వ హామీ కింద పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా తెస్తామని గుర్తు చేశారు. బండి సంజయ్ కాంగ్రెస్ బీజేపీల మైత్రిని బహిరంగంగా ఒప్పుకున్నారని హరీష్ రావు తెలిపారు. దావోస్కు వెళ్లిన సీఎం బృందం రాష్ట్రం అప్పుల్లో ఉంది, పెట్టుబడులకు రావద్దని చెప్పదలుచుకుందా అని ఆయన ప్రశ్నించారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ హత్యా రాజకీయాలు చేస్తోందని హరీష్ రావు మండిపడ్డారు. ఎవరో నాకు మాట్లాడినారు, ఆనంగా వచ్చిన నేను అసలు ఎంత అద్భుతంగా వనపర్తి పట్టణం మారింది, ఎంత చక్కగా వనపర్తి డెవలప్ అయింది, అసలు ఆ ప్రజలు ఎట్లా మిస్ అయినరు అని చెప్పి ఒక జర్నలిస్ట్ ఎడిటర్ ఒక ఆయన అట్నుంచి వచ్చినా అని చెప్పి నాతో మాట్లాడుతూ చెప్తుండే. మనం అనుకున్నాం ఆ మర్రన్ని ఓడిపోతాడని, కలలో కూడా మనం అనుకోలే. ఇక అట్లా కొల్లాపూర్ కానీ, మన అచ్చంపేట కానీ, మనం ఎప్పుడు కూడా కల్వకుర్తి కానీ, మహబూబ్ నగర్ టౌన్ కానీ, సీనన్నది కానీ ఎప్పుడూ అనుకోలే. కానీ దురదృష్టం కొన్ని జరిగినాయి. సో దాన్ని మరి బాధపడాల్సిన అవసరం లేదు. ప్రజలు కూడా ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. అంటే అయ్యో మనం 5 ఎమ్మెల్యేలు గెలవలేదు, 2 గెలిచినాం, మరి ఎంపీ ఎట్లా గెలిచుడు అనేటువంటి ఆలోచన మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పోయినసారి మీరు చూసిండ్రు, మన కరీంనగర్లో 7 ఎమ్మెల్యేలు మనమే గెలిచినాం, కానీ ఎంపీ ఓడిపోయినామా లేదా? అట్లే ఖమ్మంలో ఒక్కటే ఎమ్మెల్యే మనం గెలిచినాం, మన అజయ్ గారు ఎమ్మెల్యే గారు గెలిచిండ్రు. మిగతా 6 అసెంబ్లీలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కానీ ఎంపీ ఎన్నికల్లో నామా నాగేశ్వరరావు గారు 2 లక్షల మెజార్టీతో అద్భుతమైనటువంటి విజయాన్ని ఖమ్మంలో మనం గెలిచినాం. సో ప్రజల్లో కూడా ఇప్పుడు చర్చ స్టార్ట్ అయింది. మనం కూడా అందరం టీం వర్క్ చేయాలి. నేను నాయకులతో కూడా మీతో కూడా కోరేది ఏంటంటే, మనసులో ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం, కరెక్షన్స్ ఉంటే చేసుకుందాం.